అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 26. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నా కాళ్ళ దగ్గరికే మీరొస్తారు అని చెప్పి కోపంగా వెళ్ళింది సుమిత్ర. నవ్వుకుంది దేవిగారు. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. ఈ ఊర్లో మీ బాబాయ్ ఇంటికి వెళ్తావు. అక్కడెన్ని రోజులుంటావో నేను చూస్తాను అనుకుని బయటికొచ్చి పాలేరును పిలిచి సుమిత్రని ఫాలో అవ్వమని ఫోన్ చేస్తూ సమాచారం ఇవ్వని కొంచెం డబ్బులు వాడి చేతిలో పెట్టి సుమిత్ర వెనక పంపించింది. ఎంత కాదన్నా సొంత కూతురు, పైగా తల్లి ప్రాణం కొట్టుమిట్టులాడేసరికి దేవిగారు పాలేరుని పంపించారు. ఆ తర్వాత కట్ చేస్తే సోఫాలో కూర్చుని ఆలోచనలో ఉన్నారు నరేష్ గారు. రాత్రి రవి మాట్లాడిన మాటలు తలుచుకున్నారు. రాత్రి 11 గంటలకి ఫోన్ చేశాడు రవి. ఏంటల్లుడు ఈ టైంలో ఫోన్ చేశావు అని కాస్త కంగారుగానే అడిగాడు. సునీతకు కానీ నొప్పులు వస్తున్నాయేమో అని. మావయ్య, కంగారు పడకండి, సునీత బానే ఉంది. మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటల్లుడు ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మావయ్య. సునీత పైకి అలా ఉంది, కానీ తనకి నీ మీద, కార్తిక్ మీద పీకల దాకా కోపం ఉంది. ఏంటి అంటారు నరేష్ గారు. అవును మావయ్య, మీరుంటున్న ఇంట్లో తనకి వాటా లేదని మాట్లాడారు కదా. పైగా కార్తిక్కి ఫ్లాట్ కొనిచ్చారు కదా. అవన్నీ మనసులో పెట్టుకొని తనలో తానే కోపంగా ఉంది. పైకి చెప్పటం లేదు, కానీ తన డైరీ నేను ఇప్పుడే చదివాను. కాస్త కార్తిక్ని, సమీరాని సునీతకి దూరంగా ఉంచితే మంచిది. కోపంలో ఇదేం చేస్తుందో తెలియదు కదా. కొట్టి చెబుదామన్నా కడుపుతో ఉందని ఆలోచిస్తున్నాను. అక్క తమ్ముడి మధ్య విరోధం రాకుండా ఉండాలి అంటే సునీత దగ్గర ఈ టైంలో మీరెవరూ రాకండి. నా మాటలకి మీరు బాధపడినా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఉంటాను మావయ్య అంటాడు రవి. సరే రవి అని నరేష్ గారు ఫోన్ కట్ చేశారు. నైట్ నుంచి నిద్ర లేదు నరేష్ గారికి. ఇంటి ఇల్లాలు, పిల్లల విషయంలో, ఆస్తుల విషయాలు మాట్లాడితే ఇలానే ఉంటుందేమో అనుకున్నాడు. ఆలోచనలు పక్కన పెట్టి కంట్లో అలుముకున్న చిరుతడి తుడుచుకున్నారు. ఇంతలో లోపలికొచ్చాడు కార్తిక్. నాన్నా, కార్తిక్ నువ్వేంట్రా ఇలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగారు. మీకోసమే నాన్న అని ఇల్లంతా చూశాడు. బోసిగా ఉంది. నిజంగానే అమ్మ వెళ్ళిపోయిందనుకుని బాధగా కూర్చున్నాడు. ఎలా ఉంది సమీరా? బానే ఉంది నాన్న. టిఫిన్ చేసావా లేదా? తిన్నాను నాన్న. మీ ముఖం చూస్తేనే అర్థం అవుతుంది తిన్నారో లేదో. మీరు స్నానం చేసి రండి నాన్న. చేస్తానులేరా అన్నారు నరేష్ గారు. బా, ముందు వెళ్ళండి అని నరేష్ గారిని రూమ్కి పంపించి కాఫీ పెట్టాడు కార్తిక్. ఆఫీస్కి అరగంట లేటుగా వస్తానని బాస్కి కాల్ చేసి చెప్పి కాఫీ కలిపాడు. ఫ్రెష్ అయ్యి వచ్చారు నరేష్ గారు. తండ్రికి ముందుగా టిఫిన్ పెట్టాడు. తను కూర్చుని కాఫీ తాగాడు. టిఫిన్ ఎందుకు తెచ్చావురా? మీరేమి తినరని నాకు తెలుసు నాన్న. మీ కోడలు లంచ్ బాక్స్ పెట్టేసింది. టిఫిన్ బయట నుంచి తెచ్చాను. ముందు తినండి, తర్వాత కాఫీ తాగుదురు. సరే నాన్న అని టిఫిన్ తిని కాఫీ తాగారు. నాన్న, సాయంత్రం ఆఫీస్ వర్క్ అవ్వగానే ఇంటికి వస్తాను. మీరు బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి. ఎందుకు అంటారు నరేష్ గారు. కొన్ని రోజులు మా దగ్గర ఉండు నాన్న. నిన్నొంటరిగా నేను వదిలేయలేను. ఇక్కడే ఉంటే లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. నా మాట వినండి నాన్న. అక్కడ సమీర కూడా ఒంటరిగా ఉంటుంది. మీరు కూడా తనకి తోడుగా ఉన్నట్టుంటుంది అంటాడు కార్తిక్. ఇల్లు వదిలి నేనెక్కడికి రాలేను నాన్న అంటారు నరేష్ గారు. అంత మాట అనకండి నాన్న. మీరు రావాలి అని తండ్రి ముఖం చూశాడు. చాలా డల్లుగా ఉండటం గమనించి, ఏమైంది నాన్న అలా ఉన్నారు? ఏం లేదురా, ఈ గొడవలకి కాస్త తలనొప్పిగా ఉంది అంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటారు నరేష్ గారు. సరే నాన్న, నేను ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ వస్తాను. మీరు నాతో పాటు రావాలి. ఇది ఫైనల్ అంతే అని తండ్రిని రూమ్కి తీసుకుని వెళ్ళి బయటికి వచ్చి కూర్చున్నాడు. చూస్తుంటే నాన్న మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అంతా అమ్మ అక్క చేసిన పనికే. ఎలా అయినా నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని మనసులోనే అనుకున్నాడు కార్తిక్. రవిని అడిగి తండ్రికి టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చింది సునీత. లోపల కార్తిక్ని చూడగానే కోపంతో తనలో తానే రగిలిపోయింది. అంతా వీడి వల్లే. ఆ సమీర వచ్చాకే అందరూ మారిపోయారు అనుకుని వచ్చిన దారినే తిరిగి వెనక్కొచ్చేసింది. సునీత బాక్స్ పట్టుకొని రావటం చూసిన రవి, అదే టిఫిన్ ఇస్తానన్నావు కదా, మీ నాన్నకి వచ్చేసావేంటి అంటాడు. నేను లేకపోయినా మా నాన్నకి పెట్టడానికి చాలామంది ఉన్నారు అంటుంది సునీత. ఏంటి అంటాడు రవి.
గారాల కొడుకున్నాడు కదా రవి. మా నాన్నకి మా తమ్ముడుంటే చాలు. ఇంకెవ్వరూ అవసరం లేదు. కూతురు అక్కర్లేదు కూడా అంటుంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఎందుకు మీ తమ్ముడి మీద పడి ఏడుస్తావు? నువ్వెలా ప్రేమతో వెళ్ళావో మీ తమ్ముడు అలానే వెళ్ళుంటాడు. ఆ మాత్రం దానికి ఎందుకంతలా కోపంగా ఉన్నావు అంటాడు రవి. చూడు సునీత, ఎంత కాదన్నా కార్తీక్ నీ తమ్ముడు. ఈ రోజున తను అందరికీ దూరంగా ఉంటున్నాడు అంటే కారణం నువ్వు మీ అమ్మ చేసిన పనికి. మనసులో నువ్వు లేనిపోని కక్షలు పగలు పెట్టుకోకు. కడుపుతో ఉన్నావు కదా, మంచి ఆలోచనలు మంచి పుస్తకాలు చదువు. అంతేకాని మీ అమ్మ నూరి పోసిన విషపు మాటలు సుప్పనాచి బుద్ధులు ప్రదర్శించకు. లేదంటే నువ్వు కూడా మీ అమ్మలానే ఎవ్వరు లేని ఒంటరిదానివి అవుతావు అని రవి అనగానే సునీత ఏం మాట్లాడలేదు. సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏంటో ఇది ఇలా ప్రవర్తిస్తుంది అనుకుని రవి స్నానానికి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే బయటికి వచ్చిన సుమిత్ర వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్దాం అనుకుంది. కానీ వాళ్ళిచ్చే బిల్డప్లు అవన్నీ తట్టుకోలేక ముందుగా హోటల్కి వెళ్ళింది. టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకొని ఫోన్ చూసుకుంది. సునీత దగ్గర నుంచి మిస్డ్ కాల్ రావడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సునీతకి ఫోన్ చేసింది. హలో సునీత, ఎలా ఉన్నావురా? అక్కడంతా బానే ఉంది కదా? మీ అత్తగారు నిన్నేమీ అనటం లేదు కదా అంటుంది సుమిత్ర. అమ్మా, ఎక్కడున్నావు అంది మంచంపై కూర్చుని. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానే, హోటల్కి వచ్చాను అంది. హోటల్కి రావటం ఏంటమ్మా అని అడుగుతుంది సునీత. ఏం చేయను, మీ అమ్మమ్మ నాతో మామూలుగా మాట్లాడలేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. ఏంటమ్మా నువ్వు అనేది? అమ్మమ్మ నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా మాట్లాడిందా? హా, అవును. అందుకే కోపంగా బయటకు వచ్చేసాను. మరిప్పుడు ఎక్కడుంటావమ్మా? టిఫిన్ తిని కాసేపు గుడిలో ఉంటాను. ఏం చేయను, అంతా నా కర్మ. అమ్మా, అనవసరంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళావు. ఇప్పుడైతే ఏమైందమ్మా, ఇంటికొచ్చేయ్. నాన్నొక్కరే ఉన్నారమ్మా అంటుంది సునీత. ఉంటే ఉండని, నాకేంటి? మాట్లాడితే కొడుకు కోడలు అంటాడు, కూతురు విషయంలో కలగజేసుకోకూడదు అంటాడు. నాకెంత బాధగా ఉండాలి చెప్పు. అమ్మా, మీ నాన్నకి నా విలువ తెలియాలి అంటే నేను బయటే ఉండాలి. అప్పుడు వెతుక్కొని వస్తారు నా కాళ్ళ దగ్గరికి అంటుంది సుమిత్ర. ఏంటో అమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఇప్పటికే మనం సమీర వల్ల పూర్తిగా అందరి దృష్టిలో చెడ్డవాళ్ళమయ్యాం. ఇప్పుడు నా విషయంలో అందరూ మనల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పు మనదేనని అనిపిస్తుందమ్మా అంటుంది సునీత. ఏంటి, మీ ఆయన నీకు బ్రెయిన్ వాష్ చేశాడా అంటుంది సుమిత్ర. అమ్మా, నేను చెప్పేది నీకోసమే. ఒంటరిగా బయటున్నావు, ఇక్కడ నాన్న ఒంటరిగా ఉన్నాడు. ఎందుకో తెలీదమ్మా, భయంగా ఉంది. పోనీ మా ఇంటికి వచ్చేయి అంది సునీత. చచ్చినా రాను. ఎందుకు? మీ అత్తగారు రవి చేత చివాట్లు తింటానికా? సరే, టిఫిన్ తినేసి కాల్ చేస్తాను. ఆకలిగా ఉంది. నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. ఎటువంటి ఆలోచనల్ని మనసులో పెట్టుకోకు, సరేనా అని ఫోన్ కట్ చేసి టిఫిన్ తిని బిల్ పే చేసి నేరుగా గుడికి వెళ్ళి గుడిలో కూర్చుంది. సాయంత్రం వరకు గుడిలో కూర్చుని భోజనం చేద్దామని బయటకు వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో బయటికి వెళ్ళటం ఎందుకని గుడిలోనే ఒంటరిగా కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే నరేష్ గారు రానని అన్నా కార్తిక్ ఎంతకీ ఒప్పుకోలేదు. తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అప్పటికి వంట చేసి వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంది సమీర. కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కార్తిక్ నరేష్ గారిని చూడగానే నవ్వుతూ రండి మావయ్య అని ఇద్దరికి కాఫీ ఇచ్చి కూర్చుంది. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం? బానే ఉంది మావయ్య అని నరేష్ గారి బ్యాగ్ తీసుకుని రూమ్లో పెట్టి మావయ్య స్నానం చేయండి, వేడివేడిగా అన్నం తిందురు అంటుంది. తింటానులేమా అని కాఫీ తాగి రిలాక్స్ అయ్యారు. సమీరా, ఏంటి కార్తిక్ గారు, ఈ డబ్బులు లోపల పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు. సమీర డబ్బులు లాకర్లో పెట్టి నరేష్ గారి వైపు చూసింది. ఆయన ముఖం మునుపటిలా లేదు. మావయ్య, ఏంటి సమీరా? మావయ్య, గార్డెన్లోకి వచ్చిందమ్మా, చాలా చల్లగా గాలొస్తుంది మావయ్య. సరే మా అంటాడు. సరే మావయ్య పదండి అని అక్కడ చేర్చుండటంతో నరేష్ గారు కూర్చున్నారు. సమీర మొక్కల దగ్గర నిలబడి గ్రిల్స్ పట్టుకొని ఏమైంది మావయ్య అలా ఉన్నారు? అసలేం జరిగింది? అత్తమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. నాకు మీ అత్తమ్మకి మధ్యన జరిగే గొడవలు మామూలే కదమ్మా అంటాడు. ఇంకా ఏదో ఉందనిపిస్తుంది మావయ్య, మీరేదో విషయంలో బాగా బాధపడుతున్నారు. అత్తమ్మ విషయం కాదని నా అనుమానం. మీ కూతురు లాంటిదాన్ని మావయ్య, నా దగ్గర కూడా చెప్పకూడదా అని అడుగుతుంది సమీర. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. మీ అత్తమ్మ చేసిన పనికి నిన్న పెద్దల ముందు తలెత్తుకోలేకపోయాను, అదే నా బాధ అన్నారు. కానీ సమీరాకి ఆ మాటల్లో నమ్మాలని అనిపించలేదు. ఒకవేళ మామయ్య గారికి చెప్పటం ఇష్టం లేదేమో అనుకుని
ఇంకా విషయాన్ని కదిలించలేదు సమీర. కార్తీక్ రావటంతో భోజనం వడ్డించింది. భోజనం చేసి నరేష్ గారు రూమ్కి వెళ్ళారు. నాన్నా అంటూ లోపలికొచ్చాడు కార్తీక్. చెప్పరా? ఏంటి నాన్న డల్గా ఉన్నారు? ఏం లేదురా, బాగా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే పడుకోండి నాన్న. అమ్మ గురించి ఏమీ ఆలోచించకండి. తను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. తను ఎక్కడున్నా నాకు నష్టం లేదురా, నిద్ర వస్తుంది, పడుకుంటాను అని నరేష్ గారు బెడ్ మీద నడుం వాల్చారు. కార్తీక్ ఆలోచిస్తూ డోర్ జారేసి బయటకొచ్చి గార్డెన్లో కూర్చున్నాడు. ఏంటండి అలా ఉన్నారు అని కార్తీక్ భుజంపై చేయి వేసి అడిగింది సమీర. ఏం లేదు సమీర, నాన్నని చూస్తుంటే భయంగా ఉంది. నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది అన్నాడు. మీకే కాదండి, నాకు అలానే అనిపిస్తుంది. కానీ మామయ్య ఎంత అడిగినా చెప్పటం లేదు. నేను ఇబ్బంది పెట్టలేదు మావయ్యని అంటుంది. ఎందుకు అలా ఉన్నట్టు? అమ్మ గురించి కొంచెం బాధ ఉంటుంది, కాదని అనను. కానీ ఇంకా ఏదో ఉంది అంటాడు కార్తీక్. ఎక్కువ ఆలోచించకండి కార్తీక్. రేపు మార్నింగ్ మావయ్యని బయటికి తీసుకుని వెళ్ళి మీరే అడగండి. మీ దగ్గర ఆయన ఏమీ దాయరు కదా. ఆ పని చేస్తాను. సమీరా, నువ్వింకా అలా నిలబడిపోయావే, కూర్చో అని సమీరాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. బాధపడుతున్నావా అని అతని చెంపపై చేయి వేసి అడిగింది. దేనికి బాధ? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అంటే ఈ టైంలో అత్తమ్మ మామయ్య గొడవలు పడటం నీకు బాధగా లేదా? మెల్లిగా అడిగింది. ఎందుకుండదు సమీరా, ఎంత కాదన్నా వాళ్ళే కదా మనకి పెద్దలు. ఈ వయసులో గొడవలు పడుతున్నారంటే కొడుకుగా నాకెందుకుండదు బాధ అని తన చెంపపై ఉన్న సమీర చేతిని పట్టుకుని అన్నాడు. అంతా నా వల్లే కదా అంటుంది సమీర. ఏంటి అని నొసలు చిట్లించాడు. అవును కార్తీక్, చూసుకుంటే నేను నీ లైఫ్లోకి వచ్చాకే కదా నువ్వు అందరికీ దూరం అవుతున్నావు. మీ అమ్మకి, ఇటు వదినకి అంటూ సమీర ఏదో మాట్లాడుతుంటే కార్తీక్ వెంటనే ఆమె నోటిపై చూపుడు వేలు పెట్టి, షో, ఇంకేమీ మాట్లాడకు, అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటాడు. తెలీదు కార్తీక్ అంటూ తలదించుకుంది. కార్తీక్కి అర్థమైంది సమీర బాధపడుతుందని. పిచ్చి, ముందు నుంచి మా అక్క మా అమ్మ మనసులో ఉన్నది ఒక్కటే, ఎక్కడ వాళ్ళని నువ్వు దూరం చేస్తావని. వాళ్ళు నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు, అది వాళ్ళ తప్పు. ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సమీరా. ఎందుకు బాధపడతావు? నీలాంటి మంచి మనసున్న కోడల్ని మా అమ్మ సరిగా అర్థం చేసుకోలేదని బాధపడుతున్నాను అంటాడు కార్తీక్. ఏంటో అండి, కలిసున్న కుటుంబం అంతా ఒక్కసారిగా చిన్న భిన్నమైనట్టుంది అంటుంది సమీర. అదంతా అమ్మ చేసిన పని. అమ్మకి కుటుంబం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వేమీ బాధపడకు. ఎందుకురా బాధ అని సమీరాని గుండెలకి హత్తుకుని, అమ్మ ఎన్ని చేసినా నేనేమీ మాట్లాడకపోదును. కానీ ముందు నుంచి అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేని ప్రేమ, బంధుత్వం ఎన్నో రోజులుండదు. అబార్షన్ వరకు వెళ్ళింది. నాన్న తీసుకున్న నిర్ణయం అని కాదు. ఎప్పటికైనా మనం దూరం అవ్వాలి. అప్పుడే అమ్మ ఆనందంగా ఉండేది. కారణం లేకుండా లేదు. ఇంట్లో తనే హవా చేయాలి, తనే అన్నీ చూసుకోవాలి, తనే పెద్దరికం చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం దూరంగా ఉండాలి. నాన్న తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకున్నాడు కార్తిక్. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవార్లు గుడిలోనే ఉంది సుమిత్ర. ఏసీ పరుపు లేక సరిగ్గా నిద్ర పట్టలేదు. నైట్ అంతా నిద్ర లేక ఎక్కడ తలదాచుకోవాలో తెలియక నీరసంగా దేవునికి దండం పెట్టుకుని బయటికొచ్చింది. మంచి ఎండ టైం. అప్పటికే 10 అయింది. ఎక్కడికి వెళ్లాలో తనకి పాలు పోలేదు. ముందుకు నడిచింది. ఒక హోటల్ కనిపించటంతో హోటల్కి వెళ్ళి రూమ్ మాట్లాడుకొని రూమ్కి వచ్చింది. రూమ్ చూడగానే సుమిత్రకి ఒక్క క్షణం ఉండాలని అనిపించలేదు. వెంటనే బయటకొచ్చి చుట్టూ చూసింది. ఆలోచిస్తూ వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది. అందరూ సుమిత్రని పలకరించారు. బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు అని కూర్చుంది. ఏంట్రా సడన్గా వచ్చావు చెప్పా పెట్టకుండా? అమ్మ దగ్గరికి వచ్చాను బాబాయ్. ఇంటికి వెళ్లే ముందు మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. పిల్లలేరి అని అడుగుతుంది సుమిత్ర. వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి అమెరికాలో సెటిల్ అయ్యారమ్మా. ఎలా ఉన్నారు కార్తిక్ వాళ్ళు? అంతా బాగానే ఉన్నారు బాబాయ్. పిన్ని ఎక్కడుంది? తను స్నానం చేస్తుంది, కూర్చో అని ఆయన బయటికి వెళ్ళగానే సుమిత్ర ఇల్లంతా చూసి బానే ఉంది అనుకుంది. ఇంతలో వాళ్ళ పిన్ని రావటంతో పలకరించింది. ఎప్పుడూ లేనిది బ్యాగ్తో సుమిత్ర ఇంటికి వచ్చేసరికి వసుధ గారికి అనుమానం వచ్చింది. కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు. సుమిత్ర, ఏంటి పిన్ని, ముందు స్నానం చేయి, కాస్తేమన్నా తిందువు. సరే పిన్ని అని బ్యాగ్ రూమ్లో పెట్టి స్నానం చేసి రెడీ అయ్యి బయటకొచ్చింది. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలందరూ బాగున్నారా? చాలా రోజులు కాదు, సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి. అవును పిన్ని, రావటం కుదరటం లేదు.
అమ్మ దగ్గర కూడా రావటం లేదు పిన్ని అని మాటలు కలిపింది. వసుధ వేడి వేడిగా టిఫిన్ పెట్టి ఇచ్చింది. నైట్ నుంచి ఏమీ తినలేదేమో. సుమిత్ర టిఫిన్ ఒక పట్టు పట్టింది. ఏంటి సుమిత్ర విషయం? ఎప్పుడూ లేనిది ఇలా వచ్చావు? అంటే ఏదన్నా సమస్యనా? చచ, అలాంటిదేం లేదు పిన్ని. మామూలుగానే వచ్చాను అంది. ఇంకొక దోశ వేయనా అంది సుమిత్ర ఆకలి చూసి. వెయ్యి పిన్ని, నీ చేతి వంట తిని చాలా రోజులవుతుంది. ఎంతో రుచిగా ఉంది టిఫిన్ అని మరో 2 దోశలు తింది. వసుధ గారు అన్ని గమనిస్తూనే ఉన్నారు. బయట దేవి గారి దగ్గర పనిచేసే పాలేరుని చూసి సుమిత్రకి అనుమానం రాకుండా బయటికొచ్చింది. బాబూ, నువ్వు మా అక్క వాళ్ళ పాడల పాలు తీస్తావు కదా, ఇలా వచ్చావేంటి అని అడుగుతుంది. నేనొచ్చింది సుమిత్ర కోసమమ్మా. అవునా? అవును. ఆ అమ్మగారు వెనకే ఫాలో చేయమని చెప్పారు. సరే సరే, అక్కతో నేను మాట్లాడతాను. నువ్వింటికెళ్ళు అని వసుధ లోపలికొచ్చింది. అప్పటికే సుమిత్ర టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది. కాఫీ ఇవ్వనా సుమిత్ర? వద్దు పిన్ని, కాసేపు పడుకుంటాను అని రూమ్లో రెస్ట్ తీసుకుంది. వసుధ బయటకొచ్చి దేవి గారికి ఫోన్ చేసింది. అనుకున్నాను అది నీ దగ్గరికి వస్తుందని. ఏం జరిగిందక్కా? ఏం చెప్పమంటావు? అది చేస్తున్న పనులకి ఎవరి ముందు తలెత్తుకోలేకపోతున్నాం అని జరిగిన విషయాలన్నీ చెప్పింది దేవి. అంతా విన్న వసుధ గారికి కోపం వచ్చింది. ఏంటక్కా నువ్వనేది? అవును, దాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకు అని వసుధతో చాలాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది దేవి. ఆ తర్వాత కట్ చేస్తే సమీరాని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్. మేనేజర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సమీరా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని అట్నుంచటే తన ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు. బాస్తో తన వైఫ్ అని పరిచయం చేసి వర్క్ గురించి, సాలరీ గురించి అన్ని విషయాలు మాట్లాడాడు కార్తిక్. సమీరా బాస్ అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చింది. గుడ్ కార్తిక్, తను నువ్వు చూసుకుంటున్న బ్రాంచ్లో వర్క్ చేస్తుంది కాబట్టి సాలరీ అందరికి ఇచ్చినట్టే ఇస్తాను. అంతేకాదు, వర్క్ విషయంలో తను ఎలా ఉంటుందో చూసి సాలరీ అవన్నీ పెంచుతాను. కంపెనీ మీ ఇద్దరికి కార్ ఇస్తుంది. ఇద్దరు కారు మీద రండి అని బాస్ అన్ని విషయాలు చెప్పగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు. తను చదువుకున్న వృత్తికి ఇప్పుడు ఎలా అయినా న్యాయం చేయాలని ఇంకా ఏవేవో ఆలోచనలో మునిగింది. ఇలా వెళ్దామా అన్నాడు కార్తిక్. హా అండి అని నవ్వుతూ ఇద్దరు బయటకొచ్చి కారెక్కారు. సమీర ఒక్కసారిగా కార్తిక్ని హత్తుకొని అతని పెదవుల్ని అందుకుంది. షాక్ అయ్యాడు కార్తిక్. సమీర ముద్దు పెడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తను. లవ్ యూ మై హబ్బీ, లవ్ యూ, మాటల్లో చెప్పలేను అంటూ నవ్వుతూ ఎరుపెక్కిన బుగ్గలతో అతనికేసి చూసి సిగ్గుపడింది. నాకు తెలుసు సమీరా, నీకు జాబ్ అంటే ఇష్టమని. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని ఆమె నుదుటన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు. మామయ్య గారు ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నారు, పదండి వెళ్దాం అంది. సరే అని కార్ పోనిస్తూ దారి మధ్యలో సమీరకి ఇష్టమైన స్నాక్స్ తీసుకుని కారింటికి పోనిచ్చాడు. కార్ పార్క్ చేసి ఇద్దరు లోపలికొచ్చారు. నరేష్ గారు టీవీ చూస్తున్నారు. ఏమైంది తల్లి జాబ్ అని అడిగారు. సక్సెస్ మావయ్య అని ఆనందంగా తను తెచ్చిన స్వీట్స్ నరేష్ గారికి పెట్టింది. నా బంగారు తల్లి, నువ్వేదైనా సాధిస్తావమ్మా అంటాడు. థ్యాంక్స్ మావయ్య అని కార్తీక్ పక్కన కూర్చుంది. మీతో ఒక విషయం చెప్పాలి కార్తీక్. ఏంటి నాన్న? నేనొచ్చి 2 రోజులవుతుంది. ఒకసారి ఇంటికి వెళ్తాన్రా. మీరొక్కరే ఎందుకు మావయ్య? అక్కడ మీరు ఒంటరిగా ఉండాలి. ఎందుకు? ఇక్కడే ఉండండి అంటుంది సమీర. అది కాదమ్మా, సునీతకి డెలివరీ టైం కదా. నిన్నే 8వ నెల వచ్చింది. ఈ టైంలో తనని చూసుకోవాల్సింది పుట్టింటి వాళ్ళు. కానీ ఈ సుమిత్ర చేసిన పనికి అంతా తారుమారైంది. రవి అయితే ఇంటికి పంపించను అంటున్నాడు. కానీ మనం చేయాల్సింది చేయాలి కదా. పోనీ వదిన్ని ఇక్కడికి తీసుకుని రండి మావయ్య, నేను చూసుకుంటాను అంది సమీర. సమీర మాటలకి కార్తీక్ షాక్ అయ్యాడు. ఇంచుమించు నరేష్ గారు కూడా. ఏమైంది మావయ్య అలా చూస్తున్నారు అంటుంది. ఎందుకమ్మా సునీతని ఎక్కడికి తీసుకుని రమ్మంటున్నావు? అత్తమ్మ లేదు కదా మావయ్య అంటుంది సమీర. వద్దు తల్లి, అసలు నీ దరిదాపుల్లోకి వాళ్ళని అస్సలు రానివ్వను. నువ్వెంతలా చూసినా అభిమానించినా వాళ్ళకి నీ విలువ తెలీదు. ఇప్పుడే కదమ్మా నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ నిన్ను బాధ పెట్టడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు అని నరేష్ గారు అనగానే కార్తిక్ ఏమీ మాట్లాడలేదు. అది కాదు మావయ్య అంటుంది. ప్లీజ్ మా, ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను. ముందు మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. రేయ్, నేను ఆల్రెడీ కార్ మాట్లాడుకున్నాను, టైం అవుతుంది, వెళ్తాను అంటాడు. సరే నాన్న, మీ ఇష్టం, కానీ ఒక్క నిమిషం అని తన రూమ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశాడు. అందులో 50,000 తీసి కవర్లో పెట్టి బయటకొచ్చాడు. ఏంట్రా? నాన్న, అక్క పురిడి ఖర్చుంటుంది,
ఈ టైంలో డెలివరీకి ఎంత అవుతుందో నాకు తెలుసు. ఈ నెల హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి కదా! మీకు మాత్రం డబ్బులు ఎలా వస్తాయి? ఇవి జాగ్రత్తగా వాడండి" అని తండ్రి చేతిలో డబ్బుల కవర్ పెట్టాడు. "వద్దు నాన్న, నా దగ్గర డబ్బులున్నాయి" అన్నారు నరేష్ గారు. "బ్యాంకులో ఉన్న అప్పు కోసం పొలం అమ్మకం పెట్టాలని చూడకు నాన్న. డబ్బులు నేనిస్తాను. మీరే జాగ్రత్తగా దగ్గరుండి అన్నీ చూడండి. లేనిపోని టెన్షన్‌తో ఆరోగ్యం పాడు చేసుకోకండి" అని తండ్రికి జాగ్రత్తలు చెప్పాడు. సమీర మధ్యాహ్నానికి క్యారేజ్ పెట్టి చపాతీలు చేసి కర్రీ పెట్టేసి, "మావయ్య, ఈరోజు బయట ఫుడ్ ఏమి తినకండి. బాక్స్ పెట్టాను. జాగ్రత్తగా వెళ్ళండి మావయ్య" అని నరేష్ గారు వెళ్ళగానే ఇద్దరూ రూమ్‌లో కూర్చున్నారు. కార్తీక్ ఆలోచనలో ఉన్నాడు. సమీర జ్యూస్ చేసి గ్లాసులో పోసి కార్తీక్ దగ్గరకొచ్చింది. "ఇప్పుడేమీ తాగాలని లేదు సమీర" అంటాడు. "అలా అంటే ఎలా? తాగండి" అని అతని చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి తను గ్లాస్ తీసుకుని కార్తీక్ పక్కన కూర్చుంది. "ఏమైందండి అలా ఉన్నారు?" "ఏం లేదు" అంటూ సమీర కేసి చూసి, "నీ మాట కూడా తీసుకోకుండా మా నాన్నకి డబ్బులిచ్చాను కదా! నా మీద కోపం ఏమీ లేదా?" అని అడుగుతాడు కార్తీక్. "కోపం ఎందుకండి? చెప్పాలంటే ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ వయసులో మామయ్య గారు కష్టపడి ఎక్కడి నుండి తెచ్చి కుటుంబాన్ని పోషిస్తారు? అత్తమ్మకి నాకు ఎన్ని గొడవలున్నా బాధ్యత మాత్రం మనం మర్చిపోకూడదు కదా!" అంటుంది సమీర. మాట్లాడలేదు కార్తీక్. చిన్న స్మైల్ ఇచ్చాడు. "మీరెందుకలా ఉన్నారు? నాకు తెలుసు. ఆ 50,000 మీ దగ్గరున్న డబ్బు ఇంట్లో ఖర్చులకి ఉంచారు. అవి మామయ్య చేతిలో పెట్టారు. మనకి నెల ఖర్చులకి డబ్బు కోసమే కదా ఆలోచిస్తుంది మీరు?" "అవును సమీర. సేవింగ్స్‌లో వేసిన మనీ అంతా అక్క కోసమని పక్కన పెట్టాను. అవి బయటికి తీస్తే అయిపోతాయని నాన్నకిచ్చేశాను. మావయ్య గారిచ్చిన డబ్బులున్నాయి కదా! అవి బయటికి తీస్తాను" అంటాడు. "ఎందుకండి? అవి సైట్ కొందామని పక్కన పెట్టారు కదా! నేనైతే జీతం ఏమీ వాడలేదు. అవన్నీ మీ అకౌంట్‌కి మొన్ననే సెండ్ చేశాను. మీరు చూడలేదా?" అంది సమీర. "లేదు. ఈ 2 రోజులు బిజీగానే ఉంది కదా!" అని సమీర కేసి చూశాడు. నవ్వుతూ కబుర్లు చెప్తుంది. ఆమె మాటలు వింటూ, "నిజంగానే నువ్వు నా బంగారం. ఏదన్నా ముందు జాగ్రత్తగా ఉంటావు" అనుకున్నాడు. "ఏవండీ?" "ఏంటి?" "ఒకసారి మీ అమ్మమ్మ గారికి ఫోన్ చేయండి. అసలు అక్కడ అత్తమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. ఈ టైంలో వదినని అత్తమ్మే కదా చూసుకోవాలి" అంటుంది సమీర. "అవును, ఫోన్ చేస్తాను" అని దేవి గారికి కాల్ చేశాడు. "ఏంటి నాన్న, ఎలా ఉన్నారు? సమీర ఎలా ఉంది?" ఎంతో ఆప్యాయంగా అడిగింది దేవి. "అందరం బావున్నాం అమ్మమ్మ. నువ్వెలా ఉన్నావు?" "బావున్నాంరా." "ఏంటమ్మమ్మ అక్కడ పరిస్థితి? అమ్మెక్కడుంది?" "ఇంకా ఎక్కడుంది? వాళ్ళ పిన్నింట్లో ఉంది" అని జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విన్న కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. "ఏంటోరా, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు." "అర్థం కాకపోవటానికి ఏముందమ్మమ్మా? అంతా అమ్మ చేసుకుందే కదా!" అని కాసేపు దేవి గారితో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. "ఏమైందండి?" "ఏం లేదు సమీర, అంతా బానే ఉంది. పద షాపింగ్‌కి వెళ్దాం." "షాపింగ్‌కా? ఎందుకండి?" "రేపటి నుంచి ఆఫీస్‌కొస్తావు కదా! చీరలే ఉన్నాయి. చీరల్లో ఆఫీస్‌కేమొస్తావు? కొన్ని డ్రెస్సులు తీసుకో. నీకు కంఫర్ట్‌గా ఉంటుందని" అంటాడు. "సరే అండి" అని కార్తీక్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే, "అమ్మా సుమిత్ర." "ఏంటి పిన్ని?" అంటూ బయటకొచ్చింది సుమిత్ర. "అదేం లేదురా. నేను బాబాయ్ ఊరెళ్తున్నాం. వచ్చేసరికి 4 రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు నువ్విక్కడే ఉంటావా?" "ఒక్కదాన్నే ఇక్కడెలా ఉంటాను పిన్ని. నేనింటికి వెళ్తాను" అంది లేని నవ్వు తెచ్చుకొని. "అయితే జాగ్రత్తగా వెళ్ళు సుమిత్ర. ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. సరేనా?" "హా! సరే పిన్ని" అని లేని నవ్వు తెచ్చుకొని బ్యాగ్ సర్దుకొని బయటకొచ్చింది. కావాలని వసుధ ఇదంతా చేసింది. సుమిత్రకి ఇల్లు, కుటుంబం, మనుషుల విలువ తెలియాలని. ఉసూరుమంటూ బయటకొచ్చింది సుమిత్ర. చేతిలో ఉన్న డబ్బు మహా అయితే 2 రోజుల ఖర్చులకొస్తుంది. ఆ తర్వాత? ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. దిక్కులేని ఒంటరితనం అలుముకుంది సుమిత్రకి. ఏం చేయాలో తెలియక నేరుగా ఇంటికి వెళ్ళింది. అప్పటికే దేవిగారు గుమ్మం బయట కూర్చొనున్నారు. కూతురు రావటం చూసి తనలో తనే నవ్వుకున్నారు. కాళ్ళు కడుక్కొని లోపలికొస్తుంటే, "ఆగు సుమిత్ర, ఎక్కడికి?" అంటుంది. "అమ్మా, నేను నీ కూతుర్ని. కనీసం తలదాచుకోవటానికైనా నీ ఇంట్లో నాకు చోటు లేదా?" అంటుంది సుమిత్ర. "నా ఇంట్లో ఎందుకుంటుంది? అయినా నీకిల్లు లేదా? లేదంటే చోటు లేదనా? లంకంత 2 అంతస్తుల ఇల్లు, అర్థం చేసుకునే భర్త, తోడుగా ఉండే 2 పిల్లలు, సొంత పొలం, ఇవన్నీ వదులుకొని నువ్వు రోడ్డున ఎందుకు పడ్డావు?" అంటుంది దేవి. "నేనెందుకు రోడ్డున పడతానమ్మా? అవన్నీ వదులుకొనొచ్చింది నువ్వు ఏదో నన్ను ఆదరిస్తావని. అంతేకాని
నీ మాటలతో నన్ను బాధ పెడతావని కాదు అంది సుమిత్ర. సరే, ఈ 2 రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా, నీకు నీ ఇల్లు, నీ భర్త గుర్తుకు రాలేదా? సుమిత్ర ఏం మాట్లాడలేదు. చెప్పు అని అడుగుతుంది దేవి. ఎందుకు గుర్తుకు రాలేదమ్మా, వచ్చింది అంది. మరెందుకే, ఏదో ఏమీ లేనట్టు ఇలా గాలికి తిరుగుతున్నావు? నీకు పెళ్లి చేసింది చక్కగా కాపురం చేసుకొని అందంగా ఉంటావని, అంతేకాని మొగుణ్ణొదిలేసి నా దగ్గరికొస్తావని కాదు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఇన్ని రోజులు ఇక్కడున్నావు కదా, అక్కడ నీ భర్త వేరేదాన్ని ఉంచుకుంటే ఏం చేస్తావు? సూటిగా అడిగింది దేవి. ఆ మాటకి షాక్ అయింది సుమిత్ర. ఏంటలా చూస్తున్నావు? నరేష్ గారు అలాంటి వారు కాదమ్మా అంటుంది సుమిత్ర. ఆడదాని గాలి సోకితే చాలు, ఆ టైంకి ఎవరైనా మారిపోతారు. అందులోనూ నువ్వు నలుగురిలో పెద్దల ముందు పరువు తీశావు. సమీరాకి అబోషన్ అయ్యేలా చేశావు. కూతురు కాపురంలో నిప్పులు పోశావు. కొడుకుని కోడల్ని దూరం చేశావు. ఇన్ని తప్పులు చేసింది కాకుండా ఇల్లు వదిలి వచ్చావు. నరేష్ నిన్ను ఏలుకుంటాడా? అమ్మా అంటుంది. కూతురు చెంపపై ఒక్కటిచ్చి ఇకనైనా బుద్ధి మార్చుకో, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. నా ఇంటికొస్తే మీ ఆయనతో రా, లేకపోతే లేదు, అంతేకాని ఇక్కడుంటానికి వీల్లేదు అని ముఖం మీదే చెప్పింది దేవి. తల్లి మాటలకి కోపం వచ్చినా ఆ క్షణం సుమిత్ర మనసులో నరేష్ గారి మీద ఎక్కడలేని అనుమానాలొచ్చాయి. నీ దగ్గరకు వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావు అని బాధగా వెనక్కి తిరిగింది. కూతురు వెళ్ళటం చూసి తనలో తానే బాధపడింది దేవి. నీ మంచికే చెప్తున్నాను సుమిత్ర, కూతురు కడుపుతో ఉందన్న ఆలోచన కూడా నీకు లేదు అనుకుని తనలో తానే బాధపడింది. చాలా దూరం ముందుకు నడిచింది సుమిత్ర. కాసేపు గుడిలో కూర్చుంది. తర్వాత హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసింది. ఎందుకో భయం వేసింది తనకి. ఆ రోజంతా అలా తిరుగుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో పాలుపోలేదు. చివరికి నీరసం వచ్చి బస్టాండ్లో కూర్చొని సునీతకి ఫోన్ చేసింది. హలో అమ్మా, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే అరిచింది సునీత. ఇప్పటి వరకు బయటే ఉన్నాను సునీత, నీరసంగా ఉందని బస్టాండ్లో కూర్చున్నాను. బస్టాండ్లో కూర్చోవటం ఏంటమ్మా, అసలు ఏమన్నా తిన్నావా లేదా? లేదే, చాలా ఆకలిగా ఉంది. ఏమన్నా తినాలి, కడుపుతో ఉన్నావు కదా, ఎలా ఉన్నావో ఏంటో అని ఫోన్ చేశాను. ఎలా ఉంటుందమ్మా నీకు? బానే ఉంటుందమ్మా. ఎందుకమ్మా ఇల్లు వాకిలి వదిలేసి అలా తిరుగుతావు? అన్నీ వదిలేసుకున్నావా ఏంటి? సుమిత్ర ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా, ఏం మాట్లాడవు? ఏం లే సునీత, మళ్ళీ ఫోన్ చేస్తాను అని తల తిరుగుతున్నట్టు అనిపించి జ్యూస్ తాగి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఒక 4 ఆడవాళ్ళు వాళ్ళ భర్తలతో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్తున్నారు. వాళ్ళని చూడగానే సుమిత్రకి నరేష్ గారు గుర్తొచ్చారు. తనకి కావలసిన బంగారం, చీరలు, డబ్బు అన్నీ కొనివ్వటం తలుచుకొని తనలో తానే బాధపడింది. కొంప వదిలేసి నేనెందుకు ఊర్లు తిరగాలి? ఆయన్ని కాదనుకొని వచ్చినందుకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ జీవితం నా వల్ల కాదు అనుకుని బస్సు రావటంతో వెంటనే ఆలస్యం చేయకుండా బస్సు ఎక్కి కూర్చుంది. ఇక్కడ నరేష్ గారు ఇంటికి తాళం వేసి సునీత దగ్గరికి వచ్చారు. నాన్న రా, బయటే నిలబడిపోయావే, లోపలికి రా అంది తండ్రి దగ్గరికి వస్తూ. లేదురా, ఇంటికి వెళ్తాను. నీకిష్టమని ఫ్రై బిర్యానీ, డ్రై ఫ్రూట్స్ తెచ్చాను, తిను, బెల్లం జిలేబీ కూడా తెచ్చాను. థ్యాంక్స్ నాన్న అని నరేష్ గారు ఇచ్చిన కవర్ తీసుకుని, ఎప్పుడు తెచ్చావు నాన్న? తమ్ముడు దగ్గర నుంచి ఇప్పుడే వచ్చానమ్మా. వస్తూ వస్తూ నీకు ఇష్టమని తెచ్చాను. ఎలా ఉంటుంది నీకు ఆరోగ్యం, బానే ఉంటుందా అని కూతురు తల నిమురుతూ అడిగాడు. తండ్రి ప్రేమకి సునీత కంట్లో చిరుతడి అలుముకుంది. ఎప్పుడొచ్చారు మావయ్య? రండి లోపలికి. ఏయ్ మొద్దు, లోపల కూర్చోబెట్టకుండా బయట నిలబెట్టావే మావయ్యని కోపంగా అన్నాడు రవి. నేను అదే చెప్పానండి, కానీ నాన్న నా మాట వినలేదు అంది సునీత. ఏంటి మావయ్య, మీరు పరాయి వాళ్ళలా బయట నిలబడున్నారు, లోపలికి రండి అన్నాడు రవి. లేదు రవి, ఇంటికి వెళ్ళాలి. వెళ్దురు మావయ్య. అమ్మా, మామయ్య వచ్చారు, కాఫీ పెట్టు అని నరేష్ని లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. ఎలా ఉన్నావు తమ్ముడు అని నవ్వుతూ పలకరించింది మంగాదేవి. మామూలే అక్క అని మంగాదేవి చిన్న కాఫీ తాగి కూతురుతో మాట్లాడుతూ, మందులు టైంకి వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాను నాన్న. 8వ నెల వచ్చింది నాన్న అంది. జాగ్రత్తగా ఉండు, ఏమన్నా తినాలనిపిస్తే చెప్పు, తెస్తాను. బాబు రవి. ఏంటి మావయ్య? రేపు సునీతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కదా, పైగా స్కానింగ్ ఏవో తీస్తానన్నారంట కదా డాక్టర్ గారు. మందులు, ఖర్చులు అవి, వాటికి డబ్బులు తీసుకోవాలడు అని రవి చేతిలో 10,000 పెట్టారు. మామయ్య, నా దగ్గర ఉన్నాయి డబ్బులు, ఏమీ వద్దు తీసుకోండి అంటాడు రవి. అలా అనకు బాబు, నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు, ఒక్కడివే అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా.
కాదనకు రవి, తీసుకో అని సునీత వైపు చూసి, 24 గంటలు మంచం మీద ఉండకు. నీ బద్ధకం లోపలున్న బిడ్డకు వస్తుంది. కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉండు. టైంకి తిని మందులు వేసుకో. అత్తగారు కోపంలో ఒక మాటన్నా సర్రున కోపం తెచ్చుకోకు. మీ అత్తమ్మ నిన్ను కాకపోతే ఎవరినంటుంది? రవి ఏం చెప్తే అలానే చెయ్యి. ఒకరి గొడవలు నీకు అనవసరం. నీ సంసారం నువ్వు జాగ్రత్తగా చేసుకో. అత్తమ్మ ఏం చెప్పినా సరే శ్రద్ధగా ఆలకించు అని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్లారు. తండ్రి వెళ్ళగానే బాధపడింది సునీత. ఎప్పుడు తమ్ముడు డబ్బులిచ్చేవాడు, ఇప్పుడు నాన్న ఇచ్చారు అంది చేతిలో ఉన్న కవర్ టేబుల్ మీద పెడుతూ. అలా చేసింది మీ అమ్మే కదా, ఎందుకు బాధపడటం చెప్పు అంటాడు రవి. నువ్విప్పుడు మీ నాన్న కోసం బాధపడకు. మీరెన్ని చేసినా ఆయనకి తప్పవు కదా పాట్లు. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అని మందలించింది మంగాదేవి. సరే అత్తమ్మా అని ఆలోచిస్తూ నరేష్ గారు తెచ్చిన బిర్యానీ చూసింది. 2 ప్యాకెట్స్ తేవటం చూసి, ఇదేంటి 2 తెచ్చాడు, నాన్న మా ముగ్గురికి తెచ్చినట్లున్నారు అనుకొని 2 ప్లేట్స్లో బిర్యానీ పెట్టి బయటకొచ్చింది. భార్య చేతిలో 2 ప్లేట్స్ బిర్యానీ చూసి, మా మామయ్య గారు దీనికి మంచి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఇది జన్మలో మారదు. అమ్మకి ఒక ప్లేట్ బిర్యానీ ఇస్తే ఏమైంది అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న మంగాదేవి ఎదురుగా నిలబడిన సునీత కేసి చూసి, బిర్యానీ పట్టుకొని అలా నిలబడ్డావేంటి? ఏం కావాలి, కూల్ డ్రింక్ ఇవ్వనా అంది. సునీత బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగుతుంది. అందుకే అలా అడిగింది మంగాదేవి. నాకేమీ వద్దు, తీసుకోండి బిర్యానీ అంటూ ప్లేట్ ముందు పెడుతుంటే, నాకొద్దు, నువ్వు వాడు తినండి అంటుంది. నాన్న ఎక్కువ తెచ్చారత్తమ్మా, తీసుకోండి అని మంగాదేవి వద్దు అని చెప్పినా తినే వరకు వదలలేదు. సరే తింటాను కానీ అంతొద్దు అని తన ప్లేట్లో ఉన్న బిర్యానీ కొంచెం మరో ప్లేట్లో వేసింది. ఇంకేముందందులో, అంత నాకే వేశారు అంటుంది సునీత. ఈ మసాలా అవన్నీ నాకు పడవు, తెలుసు కదా, గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది, ఈ కొంచెం చాలు అని టీవీలో తలపెట్టేసింది మంగాదేవి. సునీత మూతి తిప్పుకొని తన రూమ్కి వచ్చింది. సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు రవి. ఏమండి, బిర్యానీ తిందాం, కాసేపు ఫోన్ పక్కన పెట్టండి అని రవి పక్కన కూర్చుంది. అంత బిర్యానీ నేను తినలేను కానీ నువ్వే తిను అన్నాడు ఫోన్ ఆఫ్ చేస్తూ. ఏంటి అత్తమ్మలా మాట్లాడుతున్నారు అంటుంది. మధ్యలో మా అమ్మేం చేసింది అన్నాడు రవి. హా, ఏం చేసిందేంటి? బిర్యానీ పెడితే గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది, నేను ఎక్కువ తినలేను అంది. ఏంటో మీ అమ్మ కొడుకు ఎవ్వరికీ అర్థం కారు. పెట్టినప్పుడు తినరు, పెట్టకపోతే మాటలతో తెప్పి పొడుస్తారు అంది మూతి తిప్పుతూ. ఏయ్, నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి అంది బయట నుంచి మంగాదేవి. నేనేం అనలేదత్తమ్మా అని సైలెంట్గా రవి కేసి చూసి, నీకు మీ అమ్మకి ముక్కు మీద ఎప్పుడు ఉంటుంది కోపం అని కోపంగా రవికి బిర్యానీ పెట్టింది. నువ్వు చేసే పనులకి ఎవరికైనా కోపం వస్తుంది, కానీ మీ నాన్న డబ్బులు 10,000 ఇచ్చారు కదా, అవి మీ నాన్నకి ఇచ్చేయి అని తింటూనే అన్నాడు. ఏమైందండి? ఏ మెంటల్ దానా, కాస్త మీ నాన్న పరిస్థితి ఆలోచించు. ఆయనకిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? ఇన్ని రోజులంటే మా బామ్మర్ది అన్నీ తెచ్చేవాడు, కానిప్పుడు ఎవరు చూసుకుంటారు? చూసేవాళ్ళు నీకు మీ అమ్మకి గిట్టరు కదా, పైగా వాళ్ళకి పంగనామాలు పెట్టడం కాకుండా మాటలతో చంపుతారు అంటాడు రవి. అన్నిసార్లు మాటలతో దెప్పి పొడవకండి, ఎన్నిసార్లు చచ్చిన పాముని చంపుతారు అని ఉక్రోషంగా అంది. ఎన్నిసార్లైనా దెప్పి పొడుస్తాను, నీకు ఇలానే ఉండాలి అన్నాడు. ముఖం మార్చుకుంది సునీత. ఎందుకు ముఖం అలా పెట్టావు? తిను బిర్యానీ. తింటాను, ఎందుకు తినను అని రవిని కోపంగా చూస్తూ బిర్యానీ తింది. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చిన నరేష్ గారు ఫ్రెష్ అయ్యి టెర్రస్ పైన కూర్చున్నారు. భయపడుతూనే గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టింది సుమిత్ర. తలుపు వేసి ఉండటం చూసి టెర్రస్ పైన లైట్ వెలగటంతో నరేష్ గారు పైన ఉన్నారనుకుని ధైర్యంగా లోపలికొచ్చి తన రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చుంది. కామ్గా స్నానం చేసి రెడీ అయ్యి కిచెన్ రూమ్కి వెళ్ళింది. అంతా నీట్గా ఉంది. ఆయనే అన్ని పనులు చేసుకుంటున్నారా అనుకుని ఆలోచిస్తూ ముందుగా స్టవ్ పై రైస్ పెట్టి మరో స్టవ్ పై కాఫీ పెట్టుకుంది. ఎండలో బాగా తిరగటం వల్ల, పైగా జర్నీ చేసి వచ్చేసరికి తనకి బాగా నీరసంగా అనిపించి కాఫీ రిలాక్స్గా తాగాలని కాఫీ కప్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. అప్పుడే లోపలికొచ్చారు నరేష్ గారు. ఆయన్ని చూడగానే షాక్తో బొమ్మలా నిలబడిపోయింది సుమిత్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.